మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ 5 పద్యాలను ఆలపించుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులమవుదాం. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభా చకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్ పూరించన్ హరి పాంచజన్యము. ఎప్పుడైతే శ్రీహరి ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం ఆ ముసలి యొక్క కంఠాన్ని ఖండించిందో ఆ విజయానికి సూచకంగా పూరించన్ హరి పాంచజన్యము ఆ శ్రీ మహావిష్ణువు పాంచజన్య శంఖమూదాడు. కృపాంభోరాసి సౌజన్యమున్ ఆ శంఖం కరుణాసాగరమంతా మంచితనం కలిగినటువంటిది. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ ఆ శంఖం యొక్క అద్భుతమైనటువంటి ధ్వని పంచభూతాల యొక్క మహాప్రచైతన్యాన్ని, పంచభూతాల మహాచైతన్యాన్ని కూడా కదిలించగలిగినటువంటిది. సారోదారసిత ప్రభా ఆ శంఖం యొక్క అపార సామర్థ్యము, స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతి, చకిత పర్జన్యాది రాజన్యమున్ ఇంద్రాది దేవతలకు కూడా వెరపును భయాన్ని కలిగిస్తుందట. దూరీభూత విపన్న దైన్యమును దీనుల యొక్క దుఃఖాన్ని, కష్టాన్ని పోగొట్టేటటువంటిది ఆ శంఖం. నిర్ధూత ద్విషత్సైన్యమున్ ఆ శంఖధ్వని దేవతలకు శత్రువులైనటువంటి ఆ రాక్షస సైన్యాన్ని కూడా పారద్రోలేటటువంటిదట. మొరసన్ నిర్జరదుందుభుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెన్ పువ్వుల వాన జల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ బరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరముప్పొంగె తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై మొరసెన్ నిర్జరదుందుబుల్ ఎప్పుడైతే శ్రీహరి యొక్క శంఖధ్వని వినిపించిందో దేవతలు తమ నగారాల్ని మొరసెన్ మ్రోగించారట. వారి యొక్క భేరీ నాదాల్ని వినిపించారట. జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెన్ గాలులు పద్మ పరిమళాలతో, సుగంధాలతో వీచాయట. పూలవాన జల్లు గురిసెన్ దివి నుంచి పూలవాన కురిసిందట. దేవాంగనాలాస్యముల్ బరగెన్ అప్సరసలు నృత్యం చేశారట ఆనందంతో. దిక్కులయందు జీవ జయ శబ్దధ్వానముల్ నిండే సకల జీవులు జయ జయ ధ్వానాలు చేయటంతో ఆ జయ 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 ధ్వానాలతో దిక్కులన్నీ నలుదిక్కులా వ్యాపించాయట. సాగరము పొంగె తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై సముద్రుడు ఉప్పొంగి తన కెరటాలతో ఆకాశగంగ యొక్క ముఖ పద్మాన్ని ఆనందంతో ముద్దాడాడట. నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్దుడుచుచు మెల్లన పుడుకుచు ఉడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథా.
ఉర్వీనాథ. సుఖమహర్షి అంటున్నాడు, పరీక్షన్ మహారాజా, నిడుదయగుకేల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పొడవైనటువంటి హస్తమును సాచి గజమును మడువున వెడలంగ దిగిచి ఆ మడుగులోనున్నటువంటి గజరాజును వెలుపలికి లాగి మదజల రేఖల్దుడుచుచు ఆ గజరాజు యొక్క చెక్కిళ్ళపైన ఉన్నటువంటి మదజల ధారలను తుడుస్తూ మెల్లన పుడుకుచు ఆ గజరాజు దేహాన్ని మెల్లగా నివురుచు ఉడిపెన్ విష్ణుండు దుఃఖము. ఆ శ్రీ మహావిష్ణువు ఆ గజరాజు యొక్క దుఃఖాన్ని పోగొట్టాడట. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతి గరిణీ సందోహంబుదాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. శ్రీహరి కర సంస్పర్శను ఎప్పుడైతే ఆ శ్రీహరి ఆ గజరాజు యొక్క దేహాన్ని తాకాడో, తన చేతులతో స్పృశించాడో, దేహము దాహంబుమాని ఆ గజరాజు యొక్క దేహము యొక్క తాపము, శరీర తాపము అణగిపోయి చల్లబడిందట. ధృతి కరిణీ సందోహంబుతాను ఆ గజరాజు ఎంతో సంతోషంతో కరిణీ సందోహంబు ఆ ఆడ ఏనుగుల సమూహముతో కలిసి గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. ఘీంకారనాదాలు ఆనందముతో శబ్దం చేస్తూ ఘీంకరిస్తూ ఆ గజరాజు ఎంతో సొంపుగా ఆ ఆడ ఏనుగులతో కలిసి ఆనందిస్తూ అలరారాడట. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కలయంబడుచున్ కరిహరికతమున బ్రతికిన కరపీడనమాచరించే కరిణుల మరలన్. కరిహరికతమున బ్రతికిన ఆ శ్రీహరి యొక్క కరుణా కటాక్షాలతో మొసలిబారి నుండి తప్పించుకొని తిరిగి ప్రాణాలతో ఉన్నటువంటి ఆ గజరాజు కరమనురాగమున మెరసి కలయంబడుచున్. ఇక్కడ కరము అంటే మిక్కిలి అని, అధికమైనటువంటి ప్రేమతో అనురాగముతో ఆ ఏనుగులతో కలయతిరుగుతూ కరమున మెల్లన నివురుచు. ఇక్కడ కరం అంటే తొండం. తన తొండముతో ఆ ఆడ ఏనుగులను ప్రేమగా స్పర్శిస్తూ కరపీడనమాచరించే కరిణుల మరలన్. ఆ ఆడ ఏనుగుల యొక్క తొండాలతో తన తొండాన్ని పెనవేసి కరపీడనము అంటే మనం ఎలా అయితే షేక్ హ్యాండ్ అంటామో అలా ఆ గజరాజు ఆడ ఏనుగుల తొండాలతో తన తొండాన్ని పెనవేసి ఆ అనురాగాన్ని ప్రేమని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉందట. మిత్రులారా, ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, మనుషులు కానివ్వండి, ఈ పశువులు కానివ్వండి, తమ కష్టం తీరిపోతానట్టే కష్టం ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం. ఆ కష్టం తీరుతూనే తిరిగి మన లౌకిక ధ్యాసలో పడిపోతాం. అలా ఇక్కడ కూడా గజరాజు తిరిగి తన మామూలు జీవితం అంటే తన యొక్క ఆడ ఏనుగులతో ఆనందించడంలో ఉంది. అయితే ఇక్కడితో అయిపోలేదు. తర్వాత ఏం జరిగిందో మిత్రులారా తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.